ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురయ్యాకే కేసీఆర్ కు విలువలు హక్కులు గుర్తుకొచ్చాయా? ఆత్మవిశ్వాసం పేరుతో చలాయించిన అధికారం అహంకారం మాత్రమేనని ప్రజలు గుర్తు చేశారా? మీడియాను పాతి పెడతానని రంకెలేసిన కేసీఆర్ ఇప్పుడు టీవీ ఛానళ్లలో ఎందుకు కూర్చుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవానికి తానే బాధ్యుడినని కేసీఆర్ ఎప్పటికి తెలుసుకుంటారు? తెలంగాణను పరిపాలించే సత్తా తనకే ఉందని కేసీఆర్ ఇప్పటికీ భావించడం అహంభావం కాదా? తెలంగాణలో తన ఓటమిని గుర్తించలేని కేసీఆర్ ఏపీలో జగన్ మళ్లీ గెలుస్తారని చెప్పడమేమిటి? జగన్ సహకారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలకు బీఆర్ఎస్ బాస్ తెగబడ్డారా? రేవంత్ కేబినెట్ లోని ఓ కీలక మంత్రి ద్వారా ప్రభుత్వ కూల్చివేతకు కేసీఆర్ స్కెచ్ గీశారా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతే కేసీఆర్ కట్టుకున్న గాలిమేడల గతేమిటి? కేసీఆర్ కో చేస్తున్న కూల్చివేత కుట్రల గురించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఉందా? బీజేపీ కూడా తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా పావులు కదుపుతున్నదా? వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించని పక్షంలో రేవంత్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా? ఏపీలో మొదలైన అన్నా చెల్లెళ్ల ఎన్నికల పోరు విప్పి చెబుతున్న అంతఃపుర రహస్యాలేమిటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసులెవరో తేల్చుకునే యుద్ధం కడప గడపలో మొదలైందా? షర్మిలకు మద్దతుగా నిలిచిన డాక్టర్ సునీత ప్రశ్నలకు జగనన్న దగ్గర సమాధానాలున్నాయా? అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ నీతి నిజాయితీలు వల్లెవేయడం రోతగా లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by RK. ఈ రోజు రాత్రి 8:30 నిమిషాలకు